సినీ పరిశ్రమలో, రాజకీయాల్లో ఎవరు ఎవరిని ఎందుకు టార్గెట్ చేస్తారు అనే విషయాలకు పెద్దగా కారణాలుండవు. అలాగే తాజాగా మంచు విష్ణు తను నిర్మిస్తున్న, నటిస్తున్న కన్నప్ప సినిమా ఈ రెండు వైసీపీకి టార్గెట్ అయ్యాయి. మంచు విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ఈ మూవీకి ఇప్పటికే సరిపడా హైప్ క్రియేట్ అయింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టార్లను ఈ సినిమా కోసం ఒక దగ్గరకు చేర్చాడు మంచు విష్ణు. దాంతోపాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్ చేస్తూ ఉండటంతో మరింత బజ్ అయితే పెరిగింది. ఇలాంటి సినిమాకు సంబంధించిన అప్డేట్ను అందించాలనుకున్న మంచు విష్ణుకు వైసీపీ సెగ తగిలింది. కన్నప్ప సినిమాను సమ్మర్లోనే విడుదల చేయాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నాడు. జూలైలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు. అసలు విడుదల తేదీ డిసైడ్ చేయకముందే కన్నప్ప నుండి వరుసగా అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీలో ఏ స్టార్లు ఏ పాత్రల్లో కనిపించనున్నారో రివీల్ అయ్యింది. దాంతోపాటు టీజర్ కూడా వచ్చేసింది. అంతేకాకుండా కన్నప్ప మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా అప్పుడే ప్రారంభించేశాడు మంచు విష్ణు. అందులో భాగంగానే ఈ మూవీ నుండి ఇప్పటికే 2 పాటలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమా నుండి మరొక అప్డేట్ ఇస్తానంటూ మంచు విష్ణు చేసిన ట్వీట్ వైసీపీ నేతలకు నచ్చలేదు. నా మనసుకు చాలా దగ్గరయ్యింది. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణమయ్యింది. అదేంటో రేపు ఉదయం 11 గంటలకు తెలుస్తుంది. సిద్ధంగా ఉండండి అంటూ కన్నప్ప గురించి ఏదో ఆసక్తికర అప్డేట్ ఇవ్వటానికి ప్రయత్నించాడు మంచు విష్ణు. అంతా ఓకే, కానీ తాను ఎంచుకున్న సమయం మాత్రం వైసీపీ నేతలకు నచ్చలేదు. అసలు కన్నప్ప సినిమాకు, మంచు విష్ణుకు, వైసీపీ నేతలకు ఏంటి సంబంధమని ప్రేక్షకులు సైతం సందేహపడుతున్నారు. అయితే దాని వెనుక పెద్ద కథే ఉంది. 11 అనే నెంబర్ గత కొన్నాళ్ల నుండి వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఆ నెంబర్ వింటేనే పార్టీ నేతలకు కోపం వస్తోంది. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీకి 151 స్థానాలు దక్కాయి. కానీ 2024లో మాత్రం వారికి 11 సీట్లు మాత్రమే దక్కాయి. అప్పటి నుండి వైసీపీని అంతా ఈ 11 నెంబర్తోనే ఏడిపించటం మొదలుపెట్టారు. అలా వైసీపీ ఫాలోవర్స్కి 11 అనేది దురదృష్టకర నెంబర్గా మారిపోయింది. అందుకే మంచు విష్ణు కూడా ఉదయం 11 గంటలకు కన్నప్ప అప్డేట్ అనగానే ఒక వైసీపీ ఫాలోవర్కి నచ్చలేదు. వేరే టైం దొరకలేదా మీకు? కరెక్ట్గా 11 గంటలకు రిలీజ్ చేయాల్సిన పనేంటి? మా జగనన్నను ట్రోల్ చేయడానికే ఉద్దేశం లేకపోతే తప్ప. ఇలాగే ఎగరండి, మేము వచ్చాక మేమేంటో చూపిస్తామంటూ మంచు విష్ణుకు ట్విట్టర్లో వార్నింగ్ ఇచ్చాడు ఒక వైసీపీ ఫాలోవర్.